ఒకప్పటి విషయం ఇది. శివపురం అనే పేరు గల గ్రామంలో ఒక స్వామీజీ ఉండేవాడు. స్వామీజీకి ఒక ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో చాలా రకాలైన జంతువులు కూడా ఉండేవి. కానీ అందులో ఒక కోడి కూడా ఉంది. ఆ కోడి స్వామీజీకి బాగా సాయపడేది. స్వామీజీకి అవసరమైన వస్తువులు అందివ్వడము, నీళ్లు తెచ్చి ఇవ్వడం అలా అన్నమాట. ఒకరోజు కోడి యొక్క పనుల పట్ల సంతుష్టుడైన స్వామీజీ ఆ కోడిని ఒక మాయా మహిమ గల బంగారు కోడిగా మారుస్తాడు. కోడి, నేను నిన్ను ఒక మహిమగల కోడిగా మార్చేశాను. నువ్వు ఈ రోజు నుండి ఎప్పుడు కావాలంటే అప్పుడు బంగారు గుడ్లు పెట్టగలవు. నువ్వు చిన్నగా లేదా పెద్దగా కూడా మారగలవు. వెళ్ళు, నువ్వు బయటకు వెళ్ళి నీ మహిమలతో ఎవరికైనా సహాయం చెయ్యి. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. అలాగే స్వామీజీ, ధన్యవాదములు. అలా చెప్పి కోడి ఒక నగరం వైపుగా పయనమైంది. వెళ్తూ వెళ్తూ ఆ కోడి ఒక షావుకారుని చూస్తుంది. అప్పుడు ఆ కోడి షావుకారు దగ్గరికి వెళ్ళగానే అతడు కోడికి కొంత ధాన్యాన్ని తినడానికి వేస్తాడు. కోడి సంతోషపడి ఆ షావుకారుకి ఒక బంగారు గుడ్డుని ఇస్తుంది. షావుకారు ఆశ్చర్యపోతాడు. అరే, ఏంటిది? బంగారు గుడ్డు? కొంత ధాన్యం వేయగానే కోడి గుడ్డు పెట్టింది. అయితే దాని కడుపులో చాలా మొత్తంలో గుడ్లు ఉండవచ్చు. దాన్ని పట్టుకొని కోస్తాను. అన్ని గుడ్లు నాకే చెందుతాయి. నేనే తీసుకోవచ్చు. అలా అనుకొని ఆ షావుకారు కోడిని పట్టుకోవడానికి దాని వెనుకాలే పరిగెత్తుతాడు. కానీ ఆ కోడి తనకున్న మాయాశక్తుల వల్ల అదృశ్యమయ్యి వేరే చోటికి చేరుకుంటుంది. కొద్ది దూరం వెళ్ళగానే అది ఒక పహిల్వాన్ని చూసింది. ఆ పహిల్వాన్ కసరత్తులు చేస్తున్నాడు. అరే ఆగు కోడి, ఆగు! నిన్ను పట్టుకొని చికెన్ మంచూరియా తయారు చేసుకుని తింటాను. భలే మజాగా ఉంటుంది. అలా పహిల్వాన్ వెంబడించగానే కోడి అక్కడి నుండి కూడా అదృశ్యమైపోతుంది. ఇంకా కాయగూరలు అమ్ముకునే కిరణ్ దగ్గరికి వస్తుంది. అతను చాలా మంచివాడు. బంగారు కోడిని చూడగానే అతను ఇలా అన్నాడు. అరే బంగారు కోడి, నువ్వెంత అందంగా ఉన్నావో. ఇదిగో తిను, ధాన్యాన్ని తిను. కిరణ్ యొక్క మంచి ప్రవర్తనను చూసిన కోడి అతనికి ఒక బంగారు గుడ్డుని ఇస్తుంది. కానీ కిరణ్ ఆ గుడ్డుని తీసుకోకుండా పక్కన పెట్టేస్తాడు. అరే ఓ బంగారు కోడి, నాకు బంగారం వెండి లాంటివేమీ అవసరం లేదు. ఈ ప్రపంచంలో నాకు నా వాళ్ళెవ్వరూ లేరు. కేవలం నాకు నీతో స్నేహం మాత్రమే కావాలి. అలాగే కొన్ని రోజులు గడిచిపోయాయి. అప్పుడు కిరణ్ మరియు కోడి బజారుకు వెళ్ళగా వారిని షావుకారు చూస్తాడు. అరే ఓ కిరణ్, నాకు ఈ కోడి కావాలి. చెప్పు, ఎంత అడుగుతావో? ఎంత అడిగితే అంత ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ షావుకారు గారు, ఈ కోడి నా యొక్క మిత్రురాలు. నేను దీన్ని ఎలా అమ్మగలను? లేదు, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. అవునా, మంచిది. నువ్వైతే ముందు నా డబ్బులు తిరిగిచ్చేయి, లేదంటే నీ ఇంటిని నాకు రాసిచ్చేయి. అలా అనగానే కిరణ్ తన ఇంటి పత్రాలను ఆ షావుకారికి సమర్పిస్తాడు. ఇదంతా చూసి కోడి యొక్క కళ్ళ వెంట నీళ్లు రాసాగాయి. అప్పుడు అది ఒక పెద్ద విశాలమైన కోడిలాగా మారిపోతుంది. కిరణ్ తో ఇలా అంటుంది. అయ్యో కిరణ్, విచారించవద్దు. ఇప్పటి నుంచి నువ్వు నా విశాలమైన ఇంటిలో ఉండవచ్చు. దీని యొక్క ద్వారం నుండి లోపలకు వెళ్ళు. హాయిగా ఉండు. ఇందులో నీకోసం చాలా అవసరమైన వస్తువులు ఎదురు చూస్తున్నాయి. అప్పటి నుంచి కిరణ్ ఆ విశాలమైన మాయా కోడి గృహంలో ఆనందంగా జీవించసాగాడు. రుద్రపురం అనే పేరు గల గ్రామంలో ఒక ఋషి ఉండేవాడు. ఋషి యొక్క ఆశ్రమంలో చాలా పశుపక్షాదులు ఉండేవి. కానీ స్వామీజీకి అన్నింటిలో కన్నా లక్ష్మి అనే పేరు గల ఆవుతోనే అనుబంధం ఎక్కువ. లక్ష్మికి స్వామీజీనే స్వయంగా మేతను వేసేవాడు. గడ్డిని కూడా తినిపించేవాడు మరియు చాలా ప్రేమగా చూసుకునేవాడు. స్వామీజీకి సేవ చేయడానికి ఒక మనిషి కూడా ఉండేవాడు. అతని పేరు పాండు. పాండు స్వామీజీకి మరియు ఆశ్రమంలోని పశుపక్షాదుల పాలన పోషణను చూసుకునేవాడు. ఒకరోజు స్వామీజీ పాండుతో ఇలా అన్నాడు. పాండు, నేను కైలాస పర్వతములకు వెళ్ళి తపస్సు ఆచరించుకునే సమయము ఆసన్నమైనది. ఇప్పుడు నువ్వే ఈ ఆశ్రమం యొక్క బాగోగులు చూసుకోవాలి. మరియు లక్ష్మి గురించి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు లక్ష్మి చాలా ముసలిదైపోయింది. అందువల్ల నేను లక్ష్మికి ఒక వరం ప్రసాదించాను. దాని వీపుపైన 3 సార్లు చరిచినట్లయితే తనకు రెక్కలు ప్రత్యక్షమవుతాయి. అది ఎగిరిపోయి ఆహారాన్ని సంపాదించుకోగలదు. అలాగే స్వామీజీ లక్ష్మి వీపు పైన 3 సార్లు చరచగానే తనకు రెక్కలు ప్రత్యక్షమయ్యాయి. ఇలా చూసిన పాండు ఆశ్చర్యపోతాడు.
అలాగే స్వామీజీ, మీరు నిశ్చింతగా ఉండండి. మీరు లేరన్న లోటు లేకుండా ఈ ప్రాణులన్నింటినీ చూసుకుంటాను. ఇది నా యొక్క ప్రతిజ్ఞ. అలా చెప్పగానే స్వామీజీ బయలుదేరారు. కొన్ని రోజుల వరకు పాండు పశుపక్షాదుల బాగోగులను బాగానే చూసుకున్నాడు. కాని అతని మనసులో అత్యాశ కారణంగా ఒక చెడ్డ తలంపు వస్తుంది. పాండు ఎగురుతూ ఉండే ఆవుని ఒక సర్కస్ కంపెనీలో అమ్మి డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటాడు. తన మిత్రుడైన బిర్జుని పిలిచాడు. అతనితో అన్నాడు, అరే బిర్జు, నేను ఒక సర్కస్ కంపెనీ వాళ్ళతో మాట్లాడాలి. నీకెవరైనా తెలుసా? అరే పాండు, ఊర్లో ఇప్పుడు ఒక సర్కస్ జరుగుతుంది. పదా వెళదాం ఇప్పుడు అక్కడికి. పాండు మరియు బిర్జు కలిసి వెళ్లి సర్కస్ మేనేజర్ తో ఎగిరే ఆవు గురించి మాట్లాడారు. అప్పుడు మేనేజర్ వెంటనే ఆ ఆవును తీసుకురావాలని చెప్తాడు. అప్పుడు పాండు అచ్చం లక్ష్మిలాగా అనిపించే ఆవుని తీసుకొచ్చి ఆశ్రమంలో ఉంచి లక్ష్మిని తీసుకొని సర్కస్ మేనేజర్ దగ్గరికి తీసుకొచ్చాడు. సార్ చూడండి, ఇది ఎగిరే ఆవు. అవునా? ఒకసారి దీన్ని ఎగరమని చెప్పు. అప్పుడే పాండు లక్ష్మి యొక్క వీపు మీద 3 సార్లు చేతితో చరుస్తాడు. అప్పుడు లక్ష్మికి రెక్కలు ప్రత్యక్షమవుతాయి. అప్పుడు మేనేజర్ పాండుకి 1,00,000 రూపాయలు ఇచ్చాడు. ఇలా ఈ విధంగా జరుగుతున్న విషయాలని స్వామీజీ తన దివ్య దృష్టితో తపస్సు చేస్తుండగా తెలుసుకోసాగాడు. అప్పుడు స్వామీజీకి పాండు యొక్క నీచ బుద్ధి అర్థమైంది. అందువల్ల స్వామీజీ ఒక మంత్రం పఠిస్తాడు. ఇక్కడ పాండు మేనేజర్తో ఇలా అంటాడు, మేనేజర్ గారు, ఒకసారి నేను లక్ష్మి మీద కూర్చొని ఎగరాలని అనుకుంటున్నాను. వస్తే మీరు కూడా రావచ్చు. అలా అనుకుని పాండు మరియు మేనేజర్ లక్ష్మి మీద కూర్చున్నారు మరియు లక్ష్మిని ఎగరాల్సిందిగా చెప్పాడు. వెంటనే లక్ష్మి ఆకాశంలోకి ఎగరసాగింది. కొంతసేపటి తర్వాత పాండు లక్ష్మిని కిందకి దిగాల్సిందిగా చెప్పాడు. కానీ లక్ష్మి కిందకు రాలేదు. అలా పూర్తి రాత్రి పగలు ఇలా మొత్తం 3 రోజుల పాటుగా లక్ష్మి ఆకాశంలోనే ఎగరసాగింది. పాండు మరియు మేనేజర్ కంగారు పడుతూ అరవసాగారు. అప్పుడు పాండు స్వామీజీని గుర్తు చేసుకుని ప్రార్థించాడు. అయ్యో స్వామీజీ, నన్ను క్షమించండి. నేను అత్యాశతో ఇలా ప్రవర్తించాను. మమ్మల్ని కిందికి దింపండి. మేము ఇలా ఆకాశంలో 3 రోజులుగా ఉన్నాము. మమ్మల్ని కిందికి దించండి. అలా అనగానే ఆవు కిందకు వచ్చేస్తుంది. పాండు మేనేజర్కు డబ్బులు తిరిగి ఇచ్చేస్తాడు. ఇంకా తిరిగి లక్ష్మిని తీసుకుని ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాడు. దాని తర్వాత పాండు లక్ష్మిని మంచిగా బాగోగులు చూసుకోసాగాడు. ఏనుగు గాడిద యొక్క స్నేహం. అది ఒకప్పటి మాటంట. ఒక అడవిలో మోను అనే ఒక గాడిద సోను అనే ఒక ఏనుగుతో కలిసి ఉండేవాడు. ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకుంటూ పెద్దవాళ్ళయ్యారు. ఇద్దరూ చాలా మంచి స్నేహితులు. మొత్తం అడవిలో వాళ్ళ స్నేహం గురించి అన్ని జంతువులకి తెలుసు. ఇద్దరూ ఏ పనైనా కలిసే చేసేవారు. ఒకరోజు ఆడుకుంటూ సోను మోనుతో ఇలా అంది, అరే మోను, పద, ఈ కొబ్బరి చెట్టు నుంచి ఒక కొబ్బరి బొండాన్ని తెంపి దానితో ఆడుకుందాము. సరే సరే, అలాగే. సోను కొబ్బరి చెట్టుని గట్టిగా ఊపి ఒక బొండాన్ని కింద పడేస్తుంది. కొబ్బరి బొండం చాలా దూరంగా వెళ్ళి పడుతుంది. మోను కొబ్బరి బొండం వెనకాతలే వెళ్తుంది. కానీ అక్కడి కూర్చుని ఉన్న వేటగాడు అతని వలలో దానిని బంధిస్తాడు. అలా దానిని అతనితో దూరంగా ఊరు తీసుకువెళ్తాడు. సోను దానిని బాగా వెతుకుతాడు. కానీ దానికి మోను అస్సలు కనిపించడు. ఎక్కడికి వెళ్ళాడు నా మిత్రుడు? ఎవరో వాడిని అపహరించినట్లు అనిపిస్తుంది. అక్కడ వేటగాడు గాడిదతో రాత్రి పగలు పని చేయిస్తూనే ఉంటాడు. అయ్యో, నాకు నా మిత్రుడు చాలా బాగా జ్ఞాపకం వస్తున్నాడు. ఎక్కడ ఉన్నాడో నా మిత్రుడు? చాలా రోజుల నుంచి ఆడుకొని కూడా లేదు. కానీ సోను ఓటమిని ఒప్పుకోకుండా మోనుని అలా అన్ని చోట్ల వెతుకుతూనే ఉంటుంది. ఒకరోజు సోను ఒక చెరువు దగ్గర నించుని నీళ్లు తాగుతూ ఉంటుంది. అనుకోకుండా అటువైపుగా వేటగాడు వెళ్తూ ఉంటాడు. అతనితో మోను కూడా ఉంది. మోను వీపు మీద చాలా బస్తాలు కూడా ఉన్నాయి. దానికి చాలా దాహం కూడా వేస్తుంది. అప్పుడు వేటగాడు దానిని విప్పేస్తాడు. అప్పుడు మోను నీళ్లు తాగడం కోసం చెరువు దగ్గరికి వెళ్తాడు. అలా అది మోనుని చెరువుకి అటువైపు చూస్తుంది. ఎప్పుడైతే ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటారో అప్పుడు సోనుకి అర్థమవుతుంది ఆ వేటగాడే తన మిత్రుడిని తన నుంచి వేరు చేశాడని. వేటగాడిని చూసి సోను కోపంతో రగిలిపోతుంది. అలా వేటగాడిని పరిగెత్తుకుని వెంబడిస్తుంది. వేటగాడు భయంతో అన్నిటినీ అక్కడే వదిలేసి తన ఊరు వెళ్ళిపోతాడు. సోను యొక్క ధైర్యాన్ని చూసి మోను చాలా ఆనందిస్తాడు. నా మిత్రమా,
భగవంతుడు మనల్ని కలిపేశాడు. ఇంకా నువ్వు నన్ను కాపాడావు కూడా. నేను నిన్ను చాలా తలుచుకున్నాను మిత్రమా. ఇద్దరు మిత్రులు చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసి చాలా ఆనందిస్తారు. మరింకెప్పుడు విడిపోరు.